స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దినం విశ్రాంతి దినం. మరి ఎంతమంది దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, త్వరపడి వెళ్ళాలి అనే దృఢ నిశ్చయత కలిగి ఉన్నారు? ఆశతో ప్రభు నాతో మాట్లాడబోతున్నాడు సేవకుల ద్వారా అని ఎంతమంది మీరు మరి హృదయ వాంఛ ఆశతో ఆసక్తి కలిగి మరి వెళ్ళడానికి మీరు సిద్ధపడి ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి మీరు త్వరపడి రావాలని, దేవునితో నడవాలని, మరి దేవుని స్తుతించాలని, ఘనపరచాలని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఈ వాగ్దానాన్ని చదువుకుందని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించడం. దేవునికి స్తోత్రం. ఇది మరి దేవుడు ఏర్పాటు చేసిన దినమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం అంటే మరి నిజము కదండి. మరి విశ్రాంతి దినాన్ని ఆయనే ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఆయనే మరి 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని మరి ఆయన విశ్రమించాడు. నిన్ను నన్ను కూడా విశ్రమించడానికి మరి ఆయన ఆజ్ఞను జారీ చేశాడు. కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని విశ్రాంతి దినాలని మరి మనోహరమైన దినాలుగా, మరి ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, దీని ఎందుకు సంతోషించాలంటే ఈ దినము దేవుడు ఆజ్ఞను పాటించి మరి దేవుడిని స్తుతించి దేవుడిని ఘనపరచగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక సంతోషం నీకు కలుగుతుంది అని నీకు తెలియచేస్తాం. రోగం ఉంటే స్వస్థత, పాప క్షమాపణ, అలాగే అనేకమైన నిందల అవమానాలు మరి ప్రతిదీ కూడా నీకు కొట్టివేయబడి నీకు నెమ్మదిని, నీకు ఆనందాన్ని, మరి సంతోషాన్ని కలుగు చేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి, దేవుని స్తుతించండి. మరి దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన దర్శనమును బట్టి అనేక మంది అని మీకు మరి సువార్తను, అనేక మంది సేవకులు ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రతిరోజు మిమ్మల్ని మేలుకొల్పమని దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక మరి ప్రతి దినం మిమ్మల్ని మేలుకొల్పడం జరుగుతుంది. తద్వారా మీరు దీవించబడుతున్నారు అని నేను నమ్ముతూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానంకే స్తోత్రాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అంటున్నావు ప్రభా. అవును తండ్రి, ఇది నిజము. విశ్రాంతి దినాన్ని మీరు ఏర్పాటు చేశారు, మీరు సిద్ధపరిచారు మా కోసం. స్థిరపరిచి దీవించడానికి మాకు ఇచ్చిన ఈ దినానికి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, 6 దినములు మేము కష్టపడిన ప్రభా నాయన, 7వ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే భాగ్యం మాకు ఇచ్చావు. నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ వాక్యాలు వింటున్నారు, ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. ఈ వాగ్దానాలను వారు స్వతంత్రించుకున్నట్టు సహాయం చేయమని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తూ, నాయన అవమానాలు, నిందలు, పోరాటాలు ప్రభా, ఫీజు కట్టలేని స్థితి నాయన, బిడ్డల చదువులో జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా మీరు తోడేయండి మనం ప్రార్థిస్తూ, ఫీజు కట్టలేని బిడ్డలకు ఫీజు కట్టి కూడా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా, యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని, గర్భఫలం ఇప్పుడు గర్భఫలాలు దయచేసి, ముఖ్యంగా ఈ దినం విశ్రాంతి దినం నేను ఎక్కడెక్కడైతే చర్చీలు నాయన జరిపించబడతా ఉన్నాయో, ఆరాధన జరిపిస్తున్నారు ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చును కాకని ప్రార్థిస్తూ, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం దిగును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఎంతమంది ప్రభానైనా మా కోసం ప్రార్థన చేస్తే బాగున్నాను అన్న ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చమని, ఇదేనో పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎవరైతే జరిపించుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని, వారు ఆనందించి నేను స్తుతి భాగ్యం దయచేసి ఈ సంవత్సరం అంతా దయకరని బిడ్డలకు వచ్చమని, మహిమ పొందమని యేసునామం నీ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచడం అంటున్నాను. ప్రభు చిత్తమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.